నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. హాత్వే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఒక్కో పంచాయతీ సెక్రటరీపై 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు. పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలి. అదనపు కలెక్టర్ అరుణశ్రీ. బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెరుగు కుమార్ గౌడ మృతి. సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్. మట్టి దందాకు నిండు ప్రాణం బలైంది అంటూ బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి ఆందోళన. లద్నాపూర్ R&R కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష. బలరాం సార్ సింగరేణిని ఎటువైపు తీసుకెళ్తున్నారు? ఐ కృష్ణ IFTU రాష్ట్ర అధ్యక్షుడు. మార్చి చివరి వారంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో పూలే అంబేద్కర్ జ్ఞానమాల. ఒక్కో సెక్రటరీపై 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు. హైదరాబాద్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. నేడు జనవరి నుంచి ఇదే పరిస్థితి. ఇటు 2.5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తి పన్నులు వసూలు కావట్లేదు. దీంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. నిధులు లేక పల్లెల్లో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుధ్య పన్నులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ మెయింటెనెన్స్, డీజిల్ ట్యాంకుల క్లోరినేషన్, బ్లీచింగ్, మోటార్ల రిపేర్ లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు. అప్పులు తెచ్చి పనులు చేస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్స్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకుని తమపై చర్యలు తీసుకుంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు కనీసం స్టేట్ ఫైనాన్స్ నిధులైనా విడుదల చేసే అప్పుల బాధ నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మరియు రామగుండ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ అన్నారు. గురువారం ఎన్టీపీసీలోని ఏడీసీ ఆడిటోరియంలో రామగుండ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వస్తువులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సర్వేక్షణ కేటగిరీ వారీగా మార్కులను వివరించారు. పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. పీపీఈ కిట్స్ ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలు, అనర్థాలను అదనపు కలెక్టర్ వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పారిశుధ్య కార్మికులకు అవసరమైన వస్తువులు, చీరలు, టవల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఏ రామన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దంపేట గ్రామానికి చెందిన మెరుగు కుమార్ గౌడ్ అక్కడికక్కడే మృతి. బైక్పై వెళుతున్న క్రమంలో లారీ ఢీకొనడంతో జరిగిన ఘటన దర్యాప్తు చేస్తున్న అంతర్గాం ఎస్ఐ వెంకట్. సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ శనివారం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ
ఉద్యమకారులను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఉద్యమకారులను అవమానపరుస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మూల విజయారెడ్డి, గాదం విజయ, బాదే అంజలీదేవి, పాముకుంట్ల భాస్కర్, బొడ్డు రవీందర్, పెంట రాజేష్, నూత తిరుపతి, గోపు ఐలయ్యతో పాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు వారి మాటలు, వారి వ్యాఖ్యానాలు మమ్మల్ని, ఈ ప్రాంత ఉద్యమకారులను, ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నది. ఈ విధానం మూలాన శాంతి భద్రతలు ఆటంకం కలగడానికి అవకాశం ఉన్నది. మరి మమ్మల్ని రెచ్చగొట్టాలనే విధానంతో మరి రేవంత్ రెడ్డి చూస్తున్నారా? అయినా మేము రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళం. ఇవాళ అందుకే మేము చట్టపరంగా రేవంత్ రెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, మేము వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు చెప్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మెరుగు కుమార్ ప్రమాదానికి గురై మృతి చెందడం చాలా బాధాకరమని, మట్టి దందాకు ఓ నిండు ప్రాణం బలైందని రామగుండంకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ఆరోపించారు. ఈ మేరకు సంఘటన స్థలం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మృతుడి కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మట్టి దందాన్ని ఇప్పటికైనా పూర్తిగా బంద్ చేపించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి రాకముందే పోలీసులు అత్యుత్సాహం చూపించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మట్టి దందా పట్ల తాను గత వారమే నిరసన చేపట్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరించడం వల్లే ఈ రోజు ఒక నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్ గౌడ్ గారు మట్టి లారీలు, బూడిద లారీల సంగతి మనకు తెలిసిందే. అక్రమంగా మట్టి తోలుకపోతా ఉన్నారు. అక్రమంగా తోలుకపోయే క్రమంలో జల్దీ తోలుకపోయి మొత్తం దోసుకపోయేటోడు దొంగోడు ఎట్లా పోతాడో అట్లనే లారీలు నడుస్తూ ఉండి ఇవాళ ఇక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగి ఆ యొక్క యువకుని ప్రాణాలు పోవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల పార్టీ సోదరులందరూ కూడా ఉన్నారు. వారందరూ ప్లస్ గ్రామస్తులు, మండలానికి సంబంధించిన అందరి ఆధ్వర్యంలో ఇవాళ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి బీఆర్ఎస్ పక్షాన కూడా మద్దతు తెలుపుతూ ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఆర్థికంగా న్యాయం జరగాలి, చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ మట్టి కాంట్రాక్టర్ మీద కూడా దొంగ చూపిడికి కూడా అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ బాధితునికి ఇప్పటికే మా సోదరులు చెప్పిన విధంగా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. సింగరేణికి ప్రభావిత రామగిరి మండలం లద్నాపూర్ R&R కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ 2, లద్నాపూర్, రాజాపూర్ గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ లద్నాపూర్ గ్రామంలో ఉన్న ఇండ్ల కింద ఉన్న 88 ఎకరాల భూమిని సైతం తప్పనిసరిగా సింగరేణికి అప్పగించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. లద్నాపూర్ గ్రామ R&R కాలనీ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు మళ్లింపు, నీటి పారుదల శాఖ కాలువల మళ్లింపు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంతని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, సింగరేణి రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు, ఈఈ R&B భావ్ సింగ్, రామగిరి తహసీల్దార్ సుమాను, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు RG2 డివిజన్ IFTU ముఖ్యుల సమావేశం జరిగింది. యూనియన్ ఉపాధ్యక్షుడు బి అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సింగరేణిలో అమల్లో ఉన్న పాత సాంప్రదాయాన్ని కొనసాగించండి. సింగరేణిలో అనేక దశాబ్దాల నుండి మెడికల్ డిపార్ట్మెంట్ను సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక డిస్పెన్సరీస్, ఏరియా హాస్పిటల్
ఆవిర్భావం జరిగే దశాబ్దాలు గడుస్తోంది. ఒక ముఖ్యమైన విభాగాలకు మీరు ప్రతిపాదించిన కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం ఏ విధంగా సరైనటువంటిది అని ప్రశ్నించారు. చాలా కాలం నుంచి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతుల్లో వివిధ విభాగాల్లో మనం మ్యాన్ పవర్తో పనులు చేయించుకుంటున్నాం. కానీ ఇవాళ తాజాగా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఈ 2 స్థాయిల అధికారులకు ఇవాళ అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ సిస్టంలో తీసుకోవాలని చెప్పి సింగరేణి కంపెనీ చైర్మన్ అయినటువంటి బలరాం నాయక్ గారు ప్రకటిస్తున్నట్టు తెలిసింది. ఈ విధానం సరైనటువంటిది కాదు. ఎందుకంటే అనేక దశాబ్దాల తరబడి మనం సింగరేణిలో ఒక పద్ధతిని, ఒక సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తున్నాం. మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సీనియారిటీని బట్టి లేదా వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతుల్ని బట్టి మన సింగరేణి వైద్యుల్లోనే ఒకరిని ఎంపిక చేసి సీఎంఓగా పదవి కల్పించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. అట్లే ఎస్ఎన్పిసి సెక్యూరిటీ విభాగానికి కూడా మన సింగరేణి అధికారులు మాత్రమే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు. కానీ ఈ మధ్యలో ఇవి రెండింటిని కూడా తీసేస్తాం, మేము కాంట్రాక్ట్ పద్ధతిలో మేము పడితేమంటే మాత్రం ఇది మేము ఒప్పుకోము. ఈ విధానాన్ని బలరాం నాయక్ సార్ గారు పునర్ ఆలోచించాలి. ఈ నిర్ణయం మన సింగరేణి కంపెనీకి ఏ విధంగా కూడా లాభదాయకమైనటువంటిది కాదు. ఇప్పటికే కంపెనీలో అన్ని విభాగాలు అవుట్సోర్సింగ్లకు పోయాయి. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి చివరి వారంలో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అంబేద్కర్ జన్మస్థలమైన ఎండూరు జిల్లా మౌ పట్టణంలోని అంబేద్కర్ ఇంట్లో అంబేద్కర్ అస్థికల వద్ద కంకణ దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలై 2024 నవంబర్ 26కు 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో నవంబర్ 26, 2024న ప్రారంభమైన పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దళిత బహుజన సంఘాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కలిసి వచ్చే దళిత బహుజన అణగారిన వర్గాలతో పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అన్ని వర్గాల వారు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన జన్మస్థలాన్ని సందర్శించడం నిజంగానే మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ జాతిలో పుట్టినందుకు, ఈ జాతి గౌరవాన్ని పెంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావి తరాలకు బాటలుగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాబోయే తరాలకు వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలనేది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఎప్పుడూ డిమాండ్ చేస్తూ ఉంది. వారి చరిత్రను, భావి తరాలను ఏదైతే సంపద ఉన్నదో ప్రకృతి తెచ్చిన సంపదను కాకుండా చదివే సంపదగా ముందుకు పోయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావి తరాలకు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చదువుకునే అవకాశాన్ని కల్పించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా చాతుర్వర్ణంలో స్త్రీకి బయటికి పోయే హక్కు కూడా లేకుంటున్న ఈ సమాజం ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియగా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేసే హక్కును కల్పించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా పురుషునితో పాటు స్త్రీని కూడా సమాన హక్కు ఇచ్చి ఉద్యోగపరంగా కానీ, మరి పాలన పరంగా కానీ, మరి పారిశ్రామిక విధానంలో కానీ సగభాగాన్ని ఇచ్చిన మరి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తల్లిదండ్రులు జన్మనిస్తే మరో జన్మనిచ్చి ఈ దేశాన్ని పాలించే హక్కు ఇచ్చిన మహానాయకుడు, మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి చరిత్రను భావి తరాలకు, భావి విషయాలకు అందరికీ బోధించాలి. అందుకే అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బోధించు, సమీకరించు, పోరాడు అనే ఈ మూడు వాక్యాలతోని, 3 నినాదాలతోని ఈ దేశంలో అన్ని రాష్ట్రాలను, దేశాన్ని పాలించే దిశగా బహుజనులు, దళితులు ముందుకు తీసుకుపోవాలనేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ యొక్క ఇంత పెద్ద వారి యొక్క జ్ఞాపకార్థానికి కేవలం గతంలో ఉన్న పాలకులు 75 సంవత్సరాల
ముందు పాలించిన పాలకులు ఎవరు కూడా చేయని విధానాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డగా రిజర్వేషన్ తీసుకొని చదివి కలెక్టర్ అయి ఇండోర్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న మరి వరికిపల్ల నరహరి ఐఏఎస్ గారు మరి వారి చొరవతోని ఈ నిర్మాణాన్ని చేపట్టి మరి దక్షిణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరి కేరళ నుంచి వచ్చిన మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక బాటగా వేసి వారి యొక్క విధానాన్ని, వారి యొక్క జీవిత గాథాన్ని ఎట్లయితే నేను ఎదిగానో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి ఇంతకంటే బాగా దీనస్థితిలో ఉండి ఎన్నో కష్టాలను అడిగి ఎన్నో విధానాలను ఆలోచించి మరి ఈ స్థాయికి రావడం, భారతదేశానికి దిక్సూచిగా మారి భారత ప్రభుత్వానికి దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని అందించిన మహానాయకుడు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి దీన్ని భుజాన వేసుకొని దక్షిణాది రాష్ట్రాలలో మరి ఇదే పనిగా ప్రచారంలో ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈ యొక్క సందర్శన కూడా అని చెప్తూ ఈ సందర్శించిన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన మావు పట్టణాన్ని మరి ఇటు కంటోన్మెంట్ను కానీ వారు పనిచేసిన తండ్రి గారు పనిచేసిన మరి సత్వాల్ రామ్జీ గారు చేసిన మరి ప్రదేశాలను కూడా చూసి మరి ఈ విధానాన్ని మావుమట్టి కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ తరఫున. మరి దీన్ని రాబోయే తరం కూడా ఒక ఆహ్వానంగా తీసుకొని మరి వారు కూడా వృద్ధిలోకి రావాలని, బాగా చదువుకొని మరి వృద్ధిలోకి వచ్చి ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనేది మరి అంబేద్కర్ గారికి ఆలోచన. వారు ఖచ్చితంగా స్మరిస్తూ ముందుకు పోతారని, దాన్నే అంబేద్కర్ ఆశయంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. దీనికి అందరూ మరి ఒక యజ్ఞంగా తీసుకోవాలని కోరుతూ జై భీమ్లు, జై అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. ఈరోజు ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా మౌ పట్టణాన్ని సందర్శించడం జరిగింది. ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి తండ్రి అయినటువంటి రామ్జీ సత్పాల్ గారు, భీమ్బాయ్ అంబేద్కర్ గారు ఇదే ప్రాంతంలో నివాసం ఉండి ఆ రోజు మిలిటరీలో సుబేదార్గా మౌ కంటోన్మెంట్లో మిలిటరీలో సుబేదార్గా పనిచేసినటువంటి రామ్జీ సత్పాల్ గారికి, భీమ్బాయ్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 14వ సంతానంగా ఈ ప్రాంతంలోనే జన్మించడం జరిగింది. మరి ఇది చాలా కాలము నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రదేశంగా ఉండే, మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోకపోతే మరి గౌరవ కలెక్టర్ గారు, ఇండోర్ కలెక్టర్గా వరికిపల్ల నరహరి సారు తాను తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా వసంతనగర్కు సంబంధించినటువంటి ముద్దుబిడ్డ. మరి తాను ఇండోర్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు అప్పుడు దీనికి ఒక 20 కోట్ల రూపాయలు పెట్టేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం చాలా కృషి చేశారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా దీని ప్రారంభోత్సవాన్ని కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని పిలిచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇంతటి గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నివసించినటువంటి ప్రదేశాన్ని చూడడము మేము అదృష్టంగా భావిస్తూ, మరి భవిష్యత్ తరాల వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తన జాతి కోసమో, అదేవిధంగా ఈ అణగారిన వర్గాల కోసమో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసము సేవ చేసి తను, తన భార్య, పిల్లలు, తన కుటుంబం కూడా త్యాగం చేసినటువంటి ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతానికి మేము రావడం గొప్పవరంగా భావిస్తూ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలుగన్న సమాజం కోసము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దళిత ప్రజలు, ప్రధానంగా బహుజన ప్రజలు రాజ్యాధికారం కోసము నిలవాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన చేస్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడ ఈ ప్రాంతాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రాంతం నుండి మట్టి తీసుకొని వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో, ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మౌమట్టి కార్యక్రమాన్ని నిర్వహించి చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మళ్ళీ కూడా మౌమట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసము
ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నిటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగినటువంటి పరిసర ప్రాంతాలన్నిటి కూడా చూడడం జరిగింది. మరి మేము భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన పాటు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. మృతుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కొల్లూరి మల్లేష్ మేరకు చంద్రయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మేరకు కుమారస్వామి ఉద్యోగ నిమిత్తం పాలకుర్తి మండలం వెళుతూ ఉండగా ఉదయం 10:30 సుమారు బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్ దాటుతున్న సమయంలో లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడం ద్వారానే బైక్ హెల్మెట్ పగిలి తల చిట్లిపోయి చనిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, ఇలా చూస్తూ పోతే ఇంకా చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉందని వెంటనే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి మట్టి, బూడిద, ఇసుక వాహనాల ఓవర్ స్పీడ్ నియంత్రించే ఏర్పాటు చేయాలని, అక్రమ దందాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వ ఆఫీసుల ముందు ప్రజాందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. గోదావరి తల్లి గోసపై ఈ నెల 17 నుంచి 23 వరకు 180 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ వెల్లడించారు. శనివారం పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 17న ఉదయం గోదావరి కని నుంచి ఎర్రవెల్లికి వెళ్లి కేసీఆర్ను కలిసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిన గోదావరితో రైతన్నల కన్నీళ్లను, కష్టాలను చూసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరంతో కన్నీళ్లను తుడిచారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై అక్కసుతో కాళేశ్వరం కూలిందని ఈ ప్రాంతాన్ని ఎండబెడుతున్నారన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలని కోరారు. కార్యక్రమానికి గోదావరి కనికి చెందిన ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డుపల్లి రవీందర్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రఘువీర్ సింగ్, మూల విజయారెడ్డి, గోపు ఐలయ్య యాదవ్, పెంట రాజేష్, బొడ్డుపల్లి రవీందర్, ఉప్పు రాజ్ కుమార్, నారాయణదాస్, మారుతి, కౌటం బాబు, రామరాజు, కిరణ్ జీతో పాటు పలువురు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్లవల స్టేజ్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో. సుల్తానాబాద్ నుండి పెద్దపల్లికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం, 5 విద్యార్థులకు గాయాలు. ఈ ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు 6. ఆదిత్య అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు. వీరంతా ఆల్ ఫోర్స్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పెద్దపల్లికి చెందిన విద్యార్థులు. ప్రతిరోజు వచ్చే ఆటో రాకపోవడంతో సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద మరో ఆటో ఎక్కిన విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర హాసరే స్వామివారిని దర్శించుకున్నారు. సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు, వేద పండితులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మన యొక్క దొంగతుర్తి ఈ గ్రామ ఆలయంలో ఉన్నట్టుగా ఆ యొక్క దేవుడి యొక్క శుభాశిష్యులు ప్రతి టెంపుల్స్ మీద ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పటికీ మన గ్రామాన కూడా వెంకటేశ్వర స్వామి వెలవడము మన అదృష్టము. మన యొక్క హిందువుల యొక్క మన యొక్క మనోభావాలకు ఇవాళ ఇదొక ప్రతీక. ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు ఈ అధ్యక్షుల గారికి అలవాల మన సాయి కృష్ణ, కన్నమంజన్న, ఆరు మా రామ్ గోపాల్ రెడ్డి గారు, ఈ యువ మోర్చా, మన బజరంగ్ దళ్, అన్నీ ఈ యొక్క గ్రామ ప్రజలందరూ చుట్టూ ఇది దేవుడి దగ్గరికి వచ్చేటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఆ యొక్క దేవుడు మన అందరి పట్ల, మన పంటలు, మన యొక్క కుటుంబాలు, మన యొక్క పిల్ల పాపలందరూ కూడా సల్లంగా ఉండాలంటే మనం దేవుడి యొక్క ఆశీర్వాదం పొందాలి. ఆశీర్వాదం పొందాలంటే ఆశీర్వాదం తీసుకోవడానికి ఆలయంలోకి పోయి మన యొక్క కష్టాలు, సుఖాలు భగవంతుడు చెప్పుకున్నప్పుడు ఆ భగవంతుడు మనకు ఆశీర్వచనాలు ఇస్తాడు. అది మనం భగవంతుడికి మనం చేసుకునే సేవ మనం చేస్తే భగవంతుడు అంతకు పర్యంతరం మనకు సేవ చేస్తాడు. అదే సంకల్పంతో ఇవాళ ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇవాళ జాతీయ స్థాయిలో మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర దాస్ మోదీజీ నేతృత్వంలో ఇవాళ మన సనాతన ధర్మం ఏదైతుందో ఆ సనాతన ధర్మాన్ని మనం దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలలో ప్రతిష్ఠింపజేసుకోవడం, వారి యొక్క ఇవాళ ప్రపంచవ్యాప్తంగా
మాననీయ ప్రధానమంత్రిజీ ఎంతో మనకు దిక్సూచి. వారు కూడా ఈ యొక్క తిరుమలేశుడు, ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాననీయ ప్రధానమంత్రిజీకి కలగజేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నా, ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఈరోజు ఏఐఎఫ్టీయూ రాష్ట్ర ముఖ్యుల సమావేశం గోదావరికని ఏఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఏఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి అంజన్న, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రాయమల్లు మాట్లాడుతూ దేశంలో మోదీ సర్కార్ 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోట్లుగా మార్చడాన్ని ఏఐఎఫ్టీయూ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. సింగరేణి పరిశ్రమలో బొగ్గు బావులను ప్రైవేటు పరం చేయడానికి ఏఐఎఫ్టీయూ వ్యతిరేకంగా పోరాడుతోందన్నారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని గుర్తింపు సంఘం హోదాలో ఐఎన్టీసీ, ఏఐటీసీ బలపరచడానికి ఏఎఫ్టీయూ ఖండిస్తోందన్నారు. బొగ్గుబావుల్లో జరుగుతున్న ప్రమాదాలు అన్నిటికీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణమన్నారు. బొగ్గుబావుల ప్రమాదాల విచారణపై డీజీఎంఎస్ఏ న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రోజురోజుకు ప్రైవేటీకరణ పెరిగిపోవడమే కాకుండా కార్పొరేట్ వైపు అడుగులు వేస్తోందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ఒక్కో పంచాయతీ సెక్రటరీపై 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు. పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలి. అదనపు కలెక్టర్ అరుణశ్రీ. బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెరుగు కుమార్ గౌడ మృతి. సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్. మట్టి దందాకు నిండు ప్రాణం బలైంది అంటూ బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి ఆందోళన. లద్నాపూర్ ఆర్ఎండ్ఆర్ కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష. బలరాం సార్ సింగరేణిని ఎటువైపు తీసుకెళ్తున్నారు? ఐ కృష్ణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు. మార్చి చివరి వారంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో పూలే అంబేద్కర్ జ్ఞానమాల. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.